హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా ఫిష్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము. వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫిష్ మనము ఫ్రీక్వెంట్గా తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఫిష్లో కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండి పోషకాలు ఎక్కువ ఉండడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉండడానికి, అంతేకాకుండా కంటి చూపు మెరుగుపడడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫిష్ మనము ఎక్కువగా తినడం వల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని డాక్టర్స్ కూడా చాలా మటుకు చెప్తూ ఉంటారు. సో ఈ ఫిష్ తినడం చాలామందికి ఇష్టం ఉంటుంది, కానీ చేసుకోవడము కష్టము. సో అదేవిధంగా ఫ్రై చేస్తూ ఉంటే ఆయిల్ ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ముక్క ఇరిగిపోతుంది అనే ప్రాబ్లం చాలామందికి ఉంటుంది. నేను చెప్పే విధంగా చేయండి. అసలు ఆయిల్ ఎక్కువ యూజ్ చేయకుండా ముక్క విరగకుండా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. సో లేట్ చేయకుండా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో ఫ్రై కోసము ఫస్ట్ ఫిష్ని తీసుకొని సాల్ట్ అండ్ లెమన్తో నీట్గా వాష్ చేసుకోవాలి. ఫిష్ మనం తెచ్చుకునేటప్పుడు ఫ్రైకి అంటే ఇలా మీడియం సైజులో ముక్కలు చేసి ఇస్తారనమాట. ఇలా మీడియం సైజులో ఉండడం వల్ల మీకు ముక్కలోకి మసాలా అనేది బాగా పట్టి టేస్ట్ చాలా బాగా వస్తుంది. కొంచెం దుడ్డుగా ఉన్నాయి అంటే, మీకు లావుగా ఉంటే ముక్క లోపలికి మసాలా లేకుండా చప్పగా ఉంటాయి అన్నమాట. పలచగా ఉంటేగిన చేసేటప్పుడు ముక్క ఇరిగిపోతుంది. సో ఇలా మీడియం సైజు తెచ్చుకోండి. తర్వాత దీంట్లోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం 2 టేబుల్ స్పూన్ల కారము అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పిండి అండ్ పావు టేబుల్ స్పూన్ గరం మసాలా. ఎక్కువ గరం మసాలా వేయొద్దు, జస్ట్ పావు టేబుల్ స్పూన్ సరిపోతుంది. తర్వాత పించ్ ఆఫ్ పెప్పర్ పౌడరు. ఎక్కువ వేస్తే పెప్పర్ పౌడర్ అనేది ఘాటు వస్తుందన్నమాట. తర్వాత ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని, తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తము ఆయిల్ మసాలా అంతా కలిసే విధంగా బాగా నీట్గా కలుపుకోవాలి. తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. మీకు కార్న్ఫ్లోర్ అవైలబుల్ లేకపోతే బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పేస్ట్ లాగా బాగా కలుపుకోవాలి, మసాలా మొత్తం కలిసే విధంగా. ఇలా మొత్తం కలిసిన తర్వాత ఫైనల్గా దీంట్లోకి హాఫ్ లెమన్ వేసుకోవాలి. మీకు చిన్న లెమన్ అయితే 1 లెమన్ వేసుకోండి, పెద్దదైతే ఇలా హాఫ్ లెమన్ వేసుకొని బాగా మసాలా మొత్తం కలిసే విధంగా లెమన్లోకి కలుపుకొని, తర్వాత మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న ఫిష్ ముక్కలు ఉన్నాయి కదా, ఈ ముక్కలకి మొత్తము మసాలా అంతా బాగా పట్టే విధంగా అప్లై చేయాలి. ఇలా మనము మసాలా అనేది కొంచెం తిక్కుగా కలుపుకోవడం వల్ల ముక్కలకు అనేది బాగా పడుతుందన్నమాట. మీకు మసాలా అనేది కొంచెం లూజ్గా అయ్యింది అంటే మీకు ముక్కలకి అప్లై చేయడానికి సరిగ్గా రాదు. సో ఇలా మొత్తం 2 సైడ్స్కి మొత్తం అంతా అప్లై చేసి ఈ ముక్కలను అనేది 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టండి. మీకు ఎక్కువ టైం లేకపోతే కనీసము ఒక హాఫ్ అన్ అవర్ అన్నా ఫ్రిడ్జ్లో పెడితే మీకు ముక్క అనేది మెత్తబడుతుందన్నమాట. తర్వాత 2 అవర్స్ తర్వాత తీసి ఫ్రై చేసుకోవడమే. ఇలా కొంచెము లోతుగా ఉన్న బౌల్ పెట్టుకోవాలి, గ్యాస్ మీద పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత బౌల్ మొత్తానికి ఇలా ప్యాన్ మొత్తానికి స్ప్రెడ్ అయ్యే విధంగా స్ప్రెడ్ చేసుకొని, తర్వాత మనం కలిపి పెట్టుకున్న మసాలా ముక్కలు ఉన్నాయి కదా, 1 బై 1 ఫిష్ ముక్కలు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మీరు వెంటనే కదపద్దు, ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కదపాలి. అది కూడా మనము 2 హ్యాండ్స్తో ఇలా స్పూన్ సహాయంతో తిప్పి వేసుకోవాలన్నమాట. మీరు జస్ట్ ఒక హ్యాండ్తోనే యూజ్ చేసి వేసారంటే ముక్క ఇరుగుతుంది. 2 హ్యాండ్స్ యూజ్ చేసి ఇలా స్పూన్ హెల్ప్ తీసుకొని ఇలా తిప్పి వేసుకోండి 2 సైడ్స్. ఇలా తిప్పి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యవనిచ్చి మళ్ళీ తిప్పి వేసుకోవాలి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మీకు పైన బాగా రెడ్గా అయిపోయి లోపల కుక్ అవ్వవన్నమాట. లేకపోతే సో ఇలా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వల్ల మీకు బాగా ముక్క లోపలికి కుక్ అవుతుంది. ఇలా టిష్యూ ఉన్న ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఎక్స్ట్రా ఉన్న ముక్కలను తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ ఫిష్ ముక్కలు అనేది ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా టిష్యూ ఉన్న పేపర్లోకి వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ టిష్యూ అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. సో చాలా బాగా వస్తాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు.
మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేయమని కూడా అడుగుతారనమాట. సో, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి మంచి మంచి హెల్తీ రెసిపీస్ కోసం మన ఉషిత కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.